హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీ మహేష్ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను చంద్రకాంతులు అనే స్వీట్ అయితే నేను చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనము చూసేద్దాం. నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఇలాచి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఆ పప్పుకి అదే కప్పుతో 1 or 2 కప్స్ వాటర్ని యాడ్ చేయాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆ పెనంలో షుగర్ వేసి షుగర్కి మునిగేంత కాస్త వాటర్ని అయితే మనం యాడ్ చేసి కరగబెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల షుగరు తొందరగా మనకి కరిగిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్లోకి పెసరపప్పు పేస్ట్ని మనము యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలి, అడుగు అంటకూడదండి. ఇప్పుడు ఇందులో క్రష్ చేసిన 3 ఇలాచీని అయితే యాడ్ చేయాలి. మళ్ళీ మరోసారి అడుగు అంటకుండా కలుపుకోవాలి. మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. కొంచెం గట్టిపడాలి మనకి బ్యాటర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గీని అయితే మనము అప్లై చేయాలి. ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత ఆ పెసరపప్పు బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి చల్లారిందండి. ఇప్పుడు ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకొని మనకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే 3 షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా 3 షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. పెసరపప్పు ఒంటికి చలవండి. ఇలా స్వీట్ చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు అందరూ తింటారు. పీసెస్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లెక్కైతే టర్న్ అవుతున్నాయి. మనం ఇంకా ఆఫ్ చేసుకుందాం. చంద్రకాంతులు అయితే మనకి రెడీ అయ్యాయండి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.